శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే విడిపోయినటువంటి భార్యాభర్తలు, విడిపోయినటువంటి ప్రేమికులు, విడిపోయినటువంటి స్నేహితులు తిరిగి కలుసుకోవటం కోసం ఒక అద్భుతమైనటువంటి పవర్ఫుల్ మంత్రాన్ని తెలియజేయబోతూ ఉన్నాను. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా మంచి జరగాలని ఈ మంత్ర జపంతో మీ యొక్క సంబంధాలు ఇంకా బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మంత్రాన్ని ఎన్నిసార్లు చదవాలి, ఏ సమయంలో చదవాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా చెప్పినట్టే అందరికీ అంటే కొంతమంది మళ్ళీ కామెంట్ చేస్తున్నారు, మేము ఇంతకు ముందులాగా కలిసి ఉండాలంటే ఇంకేమైనా చెప్పండి అని. అట్లా అంటే ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది అంటే కనుక భార్యాభర్తలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు కొంతకాలంగా ఎడమెడంగా ఉంటూ తిరిగి కలుసుకోవాలి అని మనసులో ఉన్నా కూడా మొహమాటాలతో, ఈగోలతో అడ్డుగోడలు కట్టుకొని ఒకరినొకరు కలుసుకోలేకపోతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మంత్రాన్ని జపించవచ్చు. తీరా కోర్టు దాకా వెళ్ళి కోర్టులో ఇంకా విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది, అయినా కూడా మాకు మనస్సులో ఉంది, బయటికి చెప్పలేకపోతూ ఉన్నాము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని జపించండి. అలాగే ప్రేమించి విడిపోయిన వారు అంటే ఎంతో కాలంగా ఒకరినొకరు ఇష్టపడుతూ ఉండి అనుకోని మధ్యవర్తుల వల్ల, మూడో వ్యక్తి వలన, మీకు చిన్న పొరపాటు వలన విడిపోయి మళ్ళీ కలుసుకోవాలి అని మనసులో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కూడా ఈ యొక్క మంత్రాన్ని జపించవచ్చు అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే స్నేహితులు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. కానీ మాకు తెలియకుండానే మా మధ్య చిన్న విషయానికి గొడవ జరిగింది. అప్పటి నుంచి మేము మాట్లాడుకోవటం లేదు. కానీ తను నాకు పక్కన ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని జపించుకోవచ్చు అన్నమాట. అయితే ఈ యొక్క మంత్రాన్ని అమ్మవారి యొక్క మంత్రం కాబట్టి మీరు శుచిగా శుభ్రంగా స్నానం అనేది చేసిన తరువాత మంత్రాన్ని జపించవలసి ఉంటుంది. అయితే మంగళవారం, శుక్రవారం, అమావాస్య రోజున, ఆదివారం రోజు ఇట్లా పౌర్ణమి తిథుల్లో అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజులలో మంత్రాన్ని జపించటం వలన మీకు 100కి 100%, 100కి 1000% రిజల్ట్ అనేది వస్తుంది. మిగతా రోజులలో జపించకూడదు అనే నియమం ఏమీ లేదండి. కానీ కొన్ని డేస్ అనేది ఆ అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజులన్నమాట. అందుకే ముందుగా మీకు కుదిరిన వారు ఆ రోజుల్లో జపించండి, లేదనుకుంటే ఎప్పుడైనా జపించండి. కానీ ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు పీరియడ్ టైంలో కానీ, నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు కానీ అస్సలు జపించకూడదు. మిగతా సమయంలో జపించుకోండి. దీనిని మీరు కనీసమైన 27 సార్లు జపించవలసి ఉంటుంది. 27 సార్లు జపించటం మీరు ఎప్పుడైతే పూర్తి చేస్తారో మీకు 27 నిమిషాలలో ఆ అవతలి వ్యక్తి నుంచి ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, మెసేజ్ రూపంలో కావచ్చు, లేదంటే వారే డైరెక్ట్గా మీ దగ్గరకు రావటం అనేది కూడా జరుగుతుందన్నమాట. లేదంటే వేరొకరి ద్వారా వారి వద్ద నుంచి మీకు ఒక సందేశం అనేది రావడం జరుగుతుంది. అంతటి శక్తివంతమైన మోస్ట్ పవర్ఫుల్ మంత్రం అని చెప్పుకోవాలి. మంత్రాన్ని మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను. తప్పులు అనేది పోకుండా చక్కగా జపించండి. ముందు ఒక 5 నిమిషాలు అంటే ఈ మంత్రాన్ని మీరు రాత్రి వేళ జపించడానికి ప్రయత్నం చేయండి. ఇంకా నిద్రకి ఉపక్రమిస్తున్నాము, ఇక ఏ పనులు చేయటం లేదు అంటే భోజనం చేసి పడుకోబోయే ముందుగా జపించుకోండి. వారాహి అమ్మవారికి ఎప్పుడు కూడా రాత్రి వేళలనే పూజలు అనేది చేస్తూ ఉంటాం కదా, అందుకని అమ్మవారి యొక్క మంత్రాలు అనేది కూడా మనం రాత్రి వేళ జపించటం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి అన్నమాట. ఒకవేళ ఆ సమయంలో కుదరని వారు ఉదయం పూట బ్రహ్మముహూర్త సమయంలో అయినా కూడా జపించుకోవచ్చు. మీకు కుదిరిన సమయాన్ని బట్టి ఈ 2 నియమాలు అంటే నాన్ వెజ్ కానీ, పీరియడ్ టైంలో కానీ జపించకుండా మిగతా ఏ సందర్భంలో అయినా కూడా జపించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే మీ అందరికీ కూడా మంత్రాన్ని నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను. 5 నిమిషాలు అమ్మవారిని మనసులో ధ్యానించుకుంటూ
ఇంతకు ముందులాగా మీరు తిరిగి కలుసుకొని ఉండాలి, సంతోషంగా ఉండాలి, మా జీవితం అన్యోన్యమైన దాంపత్యంలాగా ఉండాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ మంత్రంతో మేమిద్దరం ఏకమైపోయాము అనేటువంటి ఒక పూర్తి విశ్వాసంతో అమ్మని ప్రాధేయపడి వేడుకున్న తరువాత ఓం హ్రీం రతిప్రియాయై నమః, ఓం హ్రీం రతిప్రియాయై నమః 27 సార్లు ఈ యొక్క మంత్రాన్ని జపించి చూడండి. మీ జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి రోజులు అనేవి మీ సంతోషానికి తోడుగా వస్తాయన్నమాట. మీరు కోరుకున్నటువంటి ఆ వ్యక్తి మీకు తోడుగా వచ్చి నిలబడతాడు. మీరు ఎన్నటికీ కూడా మళ్ళీ బాధపడకుండా ఉండేటువంటి పరిస్థితిని ఆ తల్లి మీకు కలుగచేస్తుంది. అంతటి సంతోషాన్ని ఆ అమ్మ మీకు ఇవ్వబోతూ ఉంది. ఈ వీడియో చూసి మంత్రం జపించిన వారికి ఇప్పటికీ పడిన సమస్యలకు ఒక చెక్ పెట్టేసి ఆనందకరమైన రోజులు మీకు తెల్లవారి నుంచే ప్రారంభం కాబోతూ ఉన్నాయని పూర్తి విశ్వాసంతో అమ్మ మంత్రాన్ని మీరు జపించండి. అలాగే అమ్మవారి యొక్క ఆజ్ఞ కోసం అమ్మవారి యొక్క మాట వాగ్దానం తీసుకోవాలి. ఆ తల్లి మాకు ఏమి చెప్పబోతూ ఉంది అని తెలుసుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఇంకా మీకు సంతానం గురించి, వివాహం కాకక ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఏ సమస్యలతో బాధపడుతూ ఉన్నా కానీ స్క్రీన్ పైన నెంబర్కి ఒక్కసారి కాల్ చేశారంటే ఈ గురువు గారు మీకు పూర్తి జ్యోతిష్యం అనేది తెలియజేస్తారు. అలాగే వశీకరణ స్పెషలిస్ట్ అన్నమాట. 60 ఏళ్లుగా అమ్మవారి యొక్క పూజలు చేస్తూ అమ్మవారి ధ్యానంలో ఉండే ఈ గురువు గారు ఎలాంటి సమస్యకైనా కానీ కేవలం గంటలోనే పరిష్కారాన్ని తెలియజేస్తారు. కాబట్టి మీకున్న ఏ సమస్య కోసమైనా ఈ స్క్రీన్ పై నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. ఇంతటితో ఈ రోజుతో మీకు పట్టినటువంటి శని దోష నివారణ కూడా జరగబడతాయి. అందరికీ కూడా ఇంతటితో ఈ వీడియోకి